నమస్తే, నా పేరు హేమ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. విలువలతో కూడిన జీవితమే విజయానికి నిజమైన బాటని ఉద్బోధించిన ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రతి ఒక్కరూ దయాగుణం అలవర్చుకోవాలని సూచన. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి దోహదపడుతుందంటున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేడు రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని వెల్లడి. సింహాచలం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రావు భక్తులకు మెరుగైన సేవలందించేందుకు నిరంతరం పనిచేస్తానని స్పష్టీకరణ. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి, వైసీపీ నేతలదే పాపమంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డబ్బుకి కక్కుర్తిపడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆవేదన. కేంద్ర బడ్జెట్ రాష్ట్రం వికసిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందన్నారు. ఫలితంగా నేడు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని చెప్పారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర బడ్జెట్పై మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయ పన్ను తగ్గడంతో పాటు జీవిత బీమా పన్నులు సున్నా చేయడం జరిగిందన్నారు. దేశంలో ఖనిజాల వెలికితీతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. సెమీ కండక్టర్ల తయారీకి దోహదపడేలా బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. బడ్జెట్కి మధ్య కూడా ఎంతో వర్క్ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఈ రోజున గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మధ్య తీసుకుంటే 365 రిఫార్మ్స్ చేశారు. ఇవి అందరికీ అర్థం కాకపోవచ్చు, కామన్గా డే టు డే ఉండే వాళ్ళకి. ఈ పాలసీ చేంజెస్ చేయటం వల్ల దేశంలో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ వారికి కూడా తెలియకుండా అభివృద్ధి పరిగెడుతూ ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తీసుకుంటే జిఎస్టీ అనేది సరళీకృతం చేశారు. దానివల్ల ఎంత ఆదాయం వచ్చిందో కూడా మీరందరికీ తెలుసు. అంటే చిన్న చిన్న కార్లు 80,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు. ఎడ్యుకేషన్కి కావాల్సిన దాన్ని జీరో చేశారు. ఈ విధంగా జిఎస్టీ సరళీకృతం చేసి దేశానికి వచ్చే ట్యాక్స్ ఆదాయంలో 2 లక్షల కోట్లు తగ్గినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డబ్బు ఉండాలి, ఈ డబ్బులు పెట్టి వాడి వస్తువులు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బడ్జెట్ కంటే ముందే చేశారు. అది ఒకటి. రెండోది 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మొత్తం చేసేశారు. ఇవన్నీ యాక్చువల్గా బడ్జెట్లో చేయాల్సినటువంటి విషయాలు. అయినప్పటికీ కూడా సంవత్సరం వరకు ఆగకుండా బడ్జెట్ కంటే ముందు చేసి దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక విలువలు అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతమైంది. ఈ సదస్సుకు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య ప్రసంగికులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మనిషికి కేవలం విద్య ఉంటే సరిపోదని, దయాగుణం, మనోధైర్యం అనేవి అత్యంత ముఖ్యమైన విలువలని చాగంటి పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతికతను అలవరుచుకున్నప్పుడే సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుందని, విలువలతో కూడిన జీవితమే విజయానికి నిజమైన బాట అని ఆయన హితవు పలికారు. ఆయన సైన్యం, ఆయన పరిమాణ ఆ చదువు విలువలకి పనికిరాలి, ఆ చదువు ఆచరణకి పనికిరాలి. అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఆంధ్రప్రదేశ్కే కాకుండా యావత్ భారతదేశానికి ఒక చారిత్రాత్మక దినమని అభివర్ణించారు. అమరావతి కేవలం ఒక రాజధాని నగరం మాత్రమే కాదు, ప్రపంచ క్వాంటం విప్లవంలో భాగస్వామ్యం వహించే నిపుణుల తయారీకి వేదిక అని పేర్కొన్నారు.
ఐటీ తరహాలోనే క్వాంటం విప్లవం గతంలో తాను హైదరాబాద్లో హైటెక్ సిటీని ప్రారంభించినప్పుడు అనేక విమర్శలు వచ్చాయని, కానీ నేడు అది గేమ్ చేంజర్గా మారి వేల మందికి ఉపాధిని ఇస్తుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. Not only for Amaravati or Andhra Pradesh, but for India itself. Today we are laying the foundation for something far greater than a building. We are laying the foundation for India's leadership in the global quantum revolution. We are standing at a global inflection point. The United Nations has declared this year the International Year of Quantum Science and Technology. Across the world, experts describe this momentum as the transistor momentum for quantum, when deep science theory becomes real world capability. The last 2 centuries were largely a story of missed opportunities for India. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలు, హిందువుల మనోభావాలపైన తీవ్రంగా దాడులు జరిగాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంలో ప్రతి హిందువు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. వైసీపీ నేత సుబ్బారెడ్డి తిరుమలలో కల్తీ జరిగిందని చెప్పారని తెలిపారు. మాజీ సీఎం జగన్ అసలు కల్తీయే జరగలేదని బుకాయించడం దారుణమన్నారు. రసాయనాలతో నెయ్యి తయారు చేయించి తిరుమలలో వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులకు కక్కుర్తుపడి హిందువుల మనోభావాలను జగన్ సర్కార్ దెబ్బతీసిందన్నారు. తిరుపతి లడ్డు కల్తీ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెయ్యి కల్తీ విషయంలో మనం కొంచెం ఆలోచన చేస్తే, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా మరి మాజీ చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ చూస్తే దాంట్లో మరి మనం చాలా బాధపడేటట్టు యానిమల్ ఫ్యాట్ కలిసి ఉంటుందని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తుంది. ఇలాగా ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేశాడన్న దానికి ఎటువంటి సందేహం లేదు. ఇందులో కొంచెం డీప్గా వెళ్తే సుమారు 68 లక్షలు కేజీలు ఒక నెయ్యి వాడని అంటున్నారు. అంటే టీడీటీ రికార్డ్స్గా నెయ్యిగా పిలబడుతున్నటువంటిది సుమారు 68 లక్షలు కేజీలు వాడారని. ఆ బోలేబాబా డైరీ రికార్డ్స్ అన్ని తీస్తే రామారమి 60 లక్షల దాకా పామాయిల్ కొన్నారండి. 60 లక్షలు పామాయిల్. మరి మిగతాదంతా దేని రూపంలో వచ్చింది? ఏదైతే కెమికల్స్ కలిపి, ఆ కెమికల్స్ అన్నీ తీసుకొచ్చి అందులో కలిపి నెయ్యిగా పిలబడినటువంటిది, అంటే పాలుతో కాకుండా తయారు చేయబడినటువంటి దాంతో లడ్డూలు తయారు చేశారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కేవలం ఆర్థిక ఉపేక్ష. నాకు తెలిసి ఆ కేజీ నెయ్యి 330 రూపాయలకో 370 రూపాయలకో కోట్ చేసినట్టున్నారు. రమారమి ఆ రేంజ్లో ఉంది. అదే పామాయిల్ అనుకోండి, పామాయిల్ అంతా హోల్సేల్లో దొరికితే 70 రూపాయలకో 100 రూపాయలకో వస్తుంది. అంతకన్నా ఎక్కువ చేయదు కదా. ఆ కెమికల్ అంతా కలుపుకుంటే ఇంకో 70 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు అయి ఉంటుంది. అంటే రమారమి ఈ కేజీ దగ్గర ఎంత ఆర్థిక ఉపేక్ష ఉందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. కేవలం డబ్బుల కోసం కకృతిపడి హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టే విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం అందరికీ. రోజుకి 68,000 నుంచి 80,000 వెళ్తారు రోజుకి. యావరేజ్గా 68,000 to 80,000 వెళ్తారండి యావరేజ్గా చూసుకుని. దానికి యావరేజ్ చూసుకుని బిట్వీన్ ఆ రేంజ్లో ఉంటుంది. అంతమంది భక్తులు వెళ్ళేటట్టు తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత. ఒకసారి సందర్భంలో చెప్తున్నారు మా పార్టీ అధినాయకులు వెళ్ళి మాట్లాడితే, తిరుపతి లడ్డుకి వచ్చేటువంటి టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ ఎవ్వరూ దీన్ని రిపీట్ చేయలేరు, డూప్లికేట్ చేయలేరు అని చెప్పడం జరిగిందండి. అంత ఫేమస్ ఈ లడ్డు అంటే అనేది. అలాంటి లడ్డుని
సుమారు 20 కోట్ల దాకా కూడా కల్తీ చేసినటువంటి పదార్థాలతో చేశారు. ఈరోజు మాకు బాధగానే ఉంది. ఏది అందులో ఈ ఏదైతే మనం బాధపడుతున్నామో ఈ జంతువుకు ఉందా అని మాట్లాడితే, కాకపోతే వాస్తవాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాని దోషులు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం కొంచెం ఎవరైతే దీనికి బాధ్యులో వాటి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే హిందువుల యొక్క మనోభావాలు దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సాగర తీరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కుమార్ దిలీప్ అన్నారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా సిక్కర్ సే సాగర్ తక్ స్వచ్ఛతా కార్యక్రమం జరిగింది. ఆర్కే బీచ్ సముద్ర తీర ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు. సాగర తీరంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కుమార్ దిలీప్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో సాగర తీర పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాగర తీరంలో చెత్తా చెదారం వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లో వేయాలని పర్యాటకులను కోరారు. Yesterday we started our program Shikhar Se Sagar Tak in a beautiful city of Visakhapatnam, and the ocean cleaning drive has been conducted today at RK Beach, and we also had a cycle race in the morning. Yesterday when we started the program, we had 3, 5 and 10 kilometer race to create awareness among citizens how to keep their cities clean and how hazardous plastic is, how to minimize use of plastic. Also, we had the painting competition as well as sand sculpture, where the young kids also participated. As you know, the young kids will become one who will be in place to run this country in coming years, and it's embedded in their mind as early as 5, 7, where they can understand the importance of cleanliness. So, as a citizen, when they travel around the country, as trekkers, as tourists, so they should also keep the other areas clean as well, not only their city. As you know, a cleaner city is a healthier city, and it's not only government job, but as a concerned citizen of this country, we should all come together and create awareness and try to keep our cities clean. భారతదేశ సాంకేతిక ప్రస్థానంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక చారిత్రాత్మక ముందడుగు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కొనియాడారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. సాధారణంగా మనం రేపటి గురించి ఆలోచిస్తాం, కానీ చంద్రబాబు రేపటి రోజుల్లో జీవిస్తూ ఎల్లుండి గురించి ఆలోచిస్తారు అని వ్యాఖ్యానించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీగా అమరావతి ఆవిష్కృతం కావడం గర్వకారణమని మంత్రి తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించిందని, ఇది కేవలం కంప్యూటర్లకే పరిమితం కాకుండా క్వాంటమ్ నిపుణుల తయారీకి అతిపెద్ద కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ, ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలకు అమరావతి వేదిక కానుందని పేర్కొన్నారు. A quantum computer on the other side is not only faster, more efficient, but could be a huge threat to you. And to be very simple for these small children, I tell you how. You send these encrypted messages on WhatsApp and all that, which are very difficult also to unfold. Of course, the crime agencies do have means to do that, but yes, sometimes it may be possible. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా జె వెంకట్రావు బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జి ఈవోగా ఉన్న సుజాత వెంకట్రావుకి ఈవోగా బాధ్యతలను అప్పగించారు. తన సతీమణితో కలిసి ఆలయానికి చేరుకున్న వెంకట్రావుకి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకొని గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని పూజలు గావించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెంకట్రావు మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న పాదాల చెంత సేవ చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. భక్తులందరికీ త్వరితగతిన దర్శనం కలిగేలా వసతి, ప్రసాద వితరణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పల్లకి మహోత్సవం అత్యంత వైభవంగా చినవాల్తేర్ పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో సాగింది. పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది జయంతోత్సవాలు నిర్వహించారు. ముందుగా పట్టా రెసిడెన్సీలో వేద పారాయణం, స్వామి అష్టోత్తరం, మంగళహారతి తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ మాట్లాడుతూ శాంతి, సమైక్యత, సేవ, ప్రేమ భగవాన్ శ్రీ సత్యసాయి మార్గమన్నారు. భగవాన్ సత్యసాయి బాబా చూపిన మార్గంలో నడిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయంగా ఉంటుందన్నారు. అందరి పట్ల ప్రేమగా ఉంటూ చేతనైనంత సహాయం చేస్తూ మానవ సేవే మాధవ సేవగా ముందుకు సాగాలన్నారు. భగవాన్ సత్యసాయి ఆశీస్సులతో తమ ఫౌండేషన్ ద్వారా నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పట్టా రమేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భజన మండలి ప్రతినిధులు ఎస్ గంగరాజు, ఫౌండేషన్ ప్రతినిధులు బొడ్డెడ వెంకటలక్ష్మి, ఆర్ భాస్కర్, భారతి, దొడ్డి రమేష్, పట్టా ఉదయ్ కిరణ్, పూర్ణచందు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. మన పట్టా ఫౌండేషన్ వారు అలాగే వాల్టర్ అప్లయన్స్ వారి కలయికతో ఈ కార్యక్రమం జరపబడుతుందండి. 100వ శతదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇక్కడికి మేము ఒక్కడమే కాకుండా 10 భజన మండలి నుంచి కూడా వాళ్ళ కన్వీనర్సు, వాళ్ళ సాయి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళు వాళ్ళ స్నేహితులు. అంతే. సాయిరామ్. గత 20 సంవత్సరాలు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ఎంతో సంకల్పంతో పట్టా ఫౌండేషను నేటి వరకు కూడా ఆ సంకల్పం మీద ఉన్నాం. ఇక్కడ వాల్టర్ అప్లయన్స్ సత్యసాయి మండలి కన్వీనర్ అయిన గంగరాజ్ గారి ద్వారా అప్రోచ్ అయ్యి మేము కోరడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు ఇచ్చారు. సిటీ సమితి వారందరూ కూడా స్వామి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషకరమైనటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు సాయికి ప్రణామం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం పొడుగునా జరుగుతున్నటువంటి స్వామివారి కార్యక్రమంలో సిటీ సమితి ఆధ్వర్యంలో వాల్టర్ అప్లయన్స్ భజన మండలి వాళ్ళు ఈరోజు ఇక్కడ పల్లకి మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ వాల్టర్ అప్లయన్స్ భజన మండలి పరిధిలో ఉన్నటువంటి భక్తులే కాకుండా సిటీ సమితి పరిధిలో ఉన్నటువంటి 10 భజన మండలి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ పట్టా ఫౌండేషన్ వారు అలాగే ఈ వాల్టర్ భజన మండలి వాళ్ళు వీరందరూ ఇక్కడ స్థానికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరామ్. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం గౌరీ పరమేశ్వరుల అనుప మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ గౌరీ పరమేశ్వరి దీపావళి ముందు తీసుకొచ్చి గౌరీ పుత్రులు, గౌరీ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి పసుపు కుంకుమ నిజంగా పూజలు నిర్వహించి అనంతరం కొత్త సంవత్సరం 2వ నెల 2వ శనివారం ఏదైతే వస్తుందో ఆ రోజున గౌరీ పరమేశ్వరుల అనుప మహోత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగా గౌరీ పరమేశ్వరులకు సారి ఊరేగింపుతో మొదలుకొని పలు సంస్కృత కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌరీ పరమేశ్వర కొత్తపాలెం గౌరీ కుటుంబ సభ్యులు మరియు కొత్తపాలెం గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ గౌరీ పరమేశ్వరోత్సవం కొత్తపాలెం శ్రీ గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ రమ్మిగా జరుగుతుంది. కేవలం గౌరీ సేవా సంఘం గౌరలో ఉత్సవం మాత్రమే జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఉదయం ఈ అమ్మవారిని దీపావళి అమావాస్య ముందు రోజు తీసుకొచ్చి ఫిబ్రవరి వరకు ఉంచుతాము. ఫిబ్రవరి 2వ వారంలోనే ఈ నిమజ్జన కార్యక్రమం జరుపుతాం. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అమ్మవారి తాలూకు దర్శన భాగ్యం అందిస్తాం. తర్వాత 2 గంటలకి ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఇంటి నుండి కూడా ఒక మహిళ తనదైన అర్హతతో కొన్ని స్వీట్లు అమ్మవారికి తీసుకొచ్చి అవన్నీ కూడా గ్రామం అంతా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి అమ్మవారికి సమర్పిస్తే అప్పుడు అమ్మవారిని ప్రతిమని పైకి తీసుకొని ఊరేగింపు స్టార్ట్ చేస్తాం. అప్పటి నుండి ఈ సంస్కృతి కార్యక్రమాలు అన్నీ కూడా మొదలవుతాయి. ఇది ఇప్పుడే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా దిగ్విజయంగా జరుపుకున్నటువంటి ఇది పండుగ కేవలం కొత్తపాలెం గౌరీ సేవా సంఘం గౌరీకి మాత్రమే చెందింది. తొట్లకొండ వద్ద సాగిస్తున్న అక్రమ కట్టడాలను తక్షణమే నిలుపు చేయాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. పురాతన బౌద్ధ క్షేత్రం బావికొండను ప్రైవేటు వ్యక్తుల నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఇమేజ్ నోవేట్ కంపెనీకి ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ
కంపెనీకి భూములు కేటాయించడంతో బావికొండ వద్ద నిర్మాణాలు చేపట్టిందన్నారు. అక్కడ నిర్మాణాలు సాగించడం వలన వారసత్వ సంపదనకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బావికొండ చరిత్ర దెబ్బతినకుండా పరిరక్షించాలని కోరారు. విశాఖపట్నంలో ఒక నిరసన ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రాచీన బౌద్ధ క్షేత్రాలని ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేస్తూ ఉంది. గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు 2014 వచ్చేటప్పుడు తొట్లకొండ మీద సినిమా వాళ్ళకి క్లబ్బులు ఇస్తామని దారాదత్తం చేశాడు. దాన్ని కూడా బౌద్ధులు, అంబేద్కర్ సంఘాలు, విశాఖపట్నం ప్రజలందరూ కూడా అడ్డుకుని దాన్ని హైకోర్టుకి వెళ్ళి మేము దాని మీద స్టే తెచ్చుకున్నాం. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ విశాఖపట్నం, జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్డిఏ, పర్యాటక శాఖ చేసి అక్కడ లవ్లీ రెస్టారెంట్ రెస్టారెంట్ కట్టారు. అంటే ఈ పాలకుల తాలూకు ఫ్యూచర్ ఐడియా ఏంటంటే ఆ తొట్లకొండను కూడా నాశనం చేయాలనే ఉద్దేశంతో లవ్లీ రెస్టారెంట్ పెట్టారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి కొడుకు ఐటీ మినిస్టర్ గారు వచ్చి బావికొండ దగ్గర ఒక ఐటీ కంపెనీకి వందలాది ఎకరాలు దాన్ని దారాదత్తం చేశారు. మేము అడుగుతున్నామండి ఈ కూటమి ప్రభుత్వానికి, బౌద్ధాన్ని నాశనం చేయడమే మీ ఆలోచన? విశాఖపట్నం భూములన్నీ అయిపోయినాయి. ఇక సముద్రం ఒకటి ఉంది, బావికొండ, తొట్లకొండ, పావురాలకొండ, తర్వాత ఈ వజ్జన్నకొండ ఇట్లాంటి ఉన్నాయి. వీటిని నాశనం చేయాలని మీరు అనుకుంటున్నారు. ఒక మాట చెప్తాను, సింహాచలం కొండ మీద మీరు ఐటీ కంపెనీ పెట్టగలరా? తిరుమల తిరుపతి దేవస్థానానికి పెట్టగలరా? దుర్గా గుడి మీద పెట్టగలరా? ఏ గుడి దగ్గర కూడా మీరు పెట్టలేరు. కనిపించిన బొమ్మలు తీసుకొచ్చి శాటిలైట్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఈ బొమ్మ ఉంది, ఈ మతం ఉందని చెప్పి మీరు గుళ్ళు కడుతున్నారే. అలాంటిది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటినట్టు బావికొండ, తొట్లకొండ ఈరోజు నాశనం చేయడానికి మీకు ఎలా మనసు వచ్చింది కూటమి ప్రభుత్వం పాలకులారా? మీకు ఇప్పుడే చెప్తున్నాను, మా ఇష్టం 99 పైసలు భూమి ఇస్తానంటున్నారు. అది ప్రభుత్వం మీ చేతులు ఉంది కాబట్టి ఇస్తారు. అభివృద్ధికి మీ ఆటంకపరచట్లేదు. కానీ భారతీయ బౌద్ధ సంస్కృతిని మాత్రం దెబ్బతీస్తే మాత్రం మేము అంత అడ్డుకుంటాం. ఇప్పటికైనా సరే చరిత్ర తెలుసుకోకపోతే లోకేష్ బాబు, విశాఖపట్నం, తొట్లకొండ, బావికొండ బౌద్ధ చరిత్ర తెలుసుకోండి. మీరు అమరావతిలో బుద్ధుని పెట్టుకొని మీటింగ్లు చెప్తారు, విశాఖపట్నంలో వచ్చి బౌద్ధ ధర్మాన్ని, బౌద్ధ క్షేత్రం నాశనం చేస్తారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక ఏడీ ఉన్నాడు. ఆ ఏడీ వల్ల మొత్తం నాశనం అయిపోతుంది. ఆయన అర్జెంటుగా ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్కి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఉంది. కానీ వీళ్ళంతా కూడా బౌద్ధాన్ని నాశనం చేయడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కంకణం కొట్టుకుంది. కాబట్టి వెంటనే వాళ్ళకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలి. తొట్లకొండపై ఉన్నటువంటి లవ్లీ రెస్టారెంట్ ప్రొసీడింగ్స్ వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో విశాఖపట్నం నుంచి ఆంధ్ర రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా బౌద్ధులందరూ న్యాకం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ అయినా మన ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచం మొత్తం మీద బౌద్ధం వికసించుతుంది. అటువంటి ఏ కార్యక్రమాలకు వెళ్ళా మోదీ గారి దగ్గర నుంచి అంబేద్కర్ విషయాలు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళా బుద్ధుడు భారతదేశం నుండి వచ్చాము, మాది వారసత్వం బుద్ధిజం అని చూపించుతారే తప్ప ఓ భగవద్గీతను చూపించడం లేదు. అటువంటి బుద్ధిజాన్ని ఇక్కడ తొట్లకొండ, బావికొండ, పావురాలకొండని వినాశనం చేయడానికి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని ఇవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది వాళ్ళ తాతగారి సొమ్ము కాదు, మొత్తం భారతదేశ సంపద. ఇది భారతదేశ ప్రజలందరికీ ఆ అవకాశం ఉన్నది. ఇది వాళ్ళ సొంత సొమ్ము కాదు. వాళ్ళ సొంత సొమ్ములోని ఎక్కడ ఏది ఇచ్చినా 99 పైసలకు కాదు, ఫ్రీగా ఇచ్చిన. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంఘంగానే కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేత ప్రభాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థల కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభాకర్ మాట్లాడుతూ కార్పొరేటర్ సంస్థలపై కేంద్రం మక్కువ చూపడాన్ని ఖండించారు. నక్కపల్లిలో ఏర్పాటు కాబోతున్న స్టీల్ ప్లాంట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్పై చూపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈవేళ స్టీల్ ప్లాంట్ను రక్షించమని, దాని గనులమని చెప్పేసి 500 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మొన్న బడ్జెట్లో చూసుకున్నట్టయితే 100 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించారు.
కనీసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పేసి దళిత సంఘాలన్నీ, అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా అడుగుతూ ఉంటే ఈవేళ 100 కోట్లు కేటాయించడం ద్వారా స్టీల్ ప్లాంట్ని ఇంక బతికి పట్టకట్టదు అనేటటువంటిది స్పష్టంగా మాకు చెప్తున్నారు. సో ఈవేళ దళితులందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం ప్రధాన కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఒకదాన్ని నమ్మటం కాదు, మొత్తం పబ్లిక్ సెక్టర్ని అంతా నమ్మేసి దాని ద్వారా 80,000 కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించాలని చెప్పేసి మన నిర్మలా సీతారామన్ గారు మన ప్రకటన చేశారు పార్లమెంట్లో. కాబట్టి పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని తీసేయడం ద్వారా దళితుల యొక్క ఉనికి లేకుండా, భవిష్యత్తు తరాల యొక్క ఉనికి లేకుండా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సో దళితుల యొక్క ఆత్మాభిమానానికి చిహ్నంగా ఉన్నటువంటిది, అలాగే 35 మంది ప్రాణత్యాగాలతో ఉన్నటువంటి విశాఖ స్టీల్ను రక్షించడం అనేది చాలా అవసరం. దీనికి తోడు పబ్లిక్ సెక్టర్ని కూడా రక్షించాలని చెప్పేసి మేము కోరతా ఈవేళ కేవీపీఎస్, డిహెచ్పిఎస్ అలాగే ఇతర సంఘాలన్నీ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. విశాఖకు చెందిన సింధుఘట్ట నవ్యరాగశ్రీ మూలకాల అమెరికాలోని ప్రతిష్టాత్మక మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యకు ఎంపికయ్యారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి 1.56 కోట్ల విలువైన ఉపకార వేతనాల్ని దక్కించుకున్నారు. ఈ విజయానికి గత 2 ఏళ్లుగా ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ సంస్థలో వారు శిక్షణ పొందడమేనని ఆ సంస్థ ఎండీ జొన్నలగడ్డ వివేకానందమూర్తి తెలిపారు. సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆయన మాట్లాడారు. సాట్ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ పరీక్షలు, IELTS, ప్రొఫైల్ బిల్డింగ్, యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వంటి అంశాల్లో తాము విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు. అకాడమిక్ ప్రతిభతో పాటు విద్యార్థులు చేపట్టిన సాంకేతిక ప్రాజెక్టులు, రీసెర్చ్ వర్క్, వివిధ సామాజిక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఈ భారీ స్కాలర్షిప్లు సాధించడంలో కీలక పాత్ర పోషించామని చెప్పారు. విశాఖపట్నం యొక్క అకాడమిక్ ఎక్సలెన్స్ ఏదైతే ఉందో దాన్ని సాధించి విశాఖపట్నానికి గౌరవం తెచ్చినందుకు వారిద్దరికీ మీ అందరి తరఫున, ముఖ్యంగా పేరెంట్స్ యొక్క చొరవకి వారిద్దరికీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. పేరెంట్స్ సాధారణంగా వాళ్ళ అచీవ్మెంట్స్ కన్నా పిల్లల అచీవ్మెంట్స్ పొందినప్పుడు వాళ్ళకుండే ఫుల్ఫిల్మెంట్ చాలా గొప్పది. అంటే 2వ తరంకి వచ్చినట్టు అచీవ్మెంట్. ఆ రకంగా నెపోలియన్ ఒక మాట వాడుతుంటాడు ఎప్పుడు, ఇట్ ఈజ్ నాట్ యువర్ ఎబిలిటీ నార్ యువర్ కెపాసిటీ దట్ మేక్స్ యూ గ్రేట్ బట్ ఓన్లీ ది ఆపర్చునిటీ అంటాడు. అంటే ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందుకోగలిగేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో, నీకుండే సామర్థ్యం మామూలుగా అయితే ఉపయోగం లేదు. నీ ఆపర్చునిటీని అందుకోగలిగినప్పుడే నీ సామర్థ్యానికి ఒక విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. ఆ రకంగా మూర్తి గారు క్రియేట్ చేసినటువంటి ఆపర్చునిటీస్, ఆయన ఈ క్రియేటెడ్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ది ఎలిజిబుల్, డిజర్వ్డ్ అండ్ యూస్ఫుల్ స్టూడెంట్స్. నా ఎస్సేనా అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఈవెన్ ది యూనివర్సిటీ వాళ్ళు కూడా దే వర్ వెరీ మచ్ లైక్ చాలా నచ్చినాయి నా ఎస్సేస్ అన్నీ. అందుకే నాకు ఇంత స్కాలర్షిప్ వచ్చింది. నేనంటూ ఐ హ్యావ్ నాట్ పుట్ 100% ఎఫర్ట్. నాకంతా మా మూర్తి సార్ వాళ్ళే పెట్టారు. దే ఎంకరేజ్ మీ టు హ్యాండిల్ మై అకాడమిక్స్. సో అంతా దీని మీదే ఫోకస్ చేయకుండా మీ అకాడమిక్స్ మీద చూసుకోండి, మీ 12th గ్రేడ్ కూడా ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు అది చూసుకోండి, నేను మీకోసం అంతా చేస్తాను అని చెప్పారు. అండ్ హీ రియలీ డెడ్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. బికాజ్ యూఎస్ వెళ్ళడం అని కాదు, ఏ కంట్రీ అబ్రాడ్లో చదవడం అనేది ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రీమ్. ఎందుకంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇట్స్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. బట్ ఒక్కటి ఏమొస్తుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పెన్సెస్. సో ఈ స్కాలర్షిప్స్ వల్ల ఆ స్టూడెంట్స్ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. సో మీరు కూడా ఒకవేళ అబ్రాడ్లో చదవాలి అని అనుకుంటే ఫస్ట్ యూ నీడ్ టు చూస్ ద రైట్ ఇన్స్టిట్యూట్, right faculty for SAT and IELTS, and yeah, I have chosen, that is why I am here. And I would suggest you also to choose Invicta, which is, it's wonderful. It fulfilled my dream. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి.
విలువలతో కూడిన జీవితమే విజయానికి నిజమైన బాటని ఉద్బోధించిన ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. ప్రతి ఒక్కరూ దయాగుణం అలవర్చుకోవాలని సూచన. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి దోహదపడుతుందంటున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నేడు రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని వెల్లడి. సింహాచలం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రావు. భక్తులకు మెరుగైన సేవలందించేందుకు నిరంతరం పనిచేస్తానని స్పష్టీకరణ. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి. వైసీపీ నేతలదే పాపమంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. డబ్బుకి కక్కుర్తిపడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.